హలో ఫ్రెండ్స్, నా వంట నా ఇష్టం ఛానల్కి స్వాగతం. నేను మీ లలితని. మీ లలితగా నేను భావిస్తాను, ఎందుకంటే ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి కొత్తగా. ఈరోజు నేను చెప్పబోయే వంట పోహా. పోహా అన్నది మహారాష్ట్రియన్స్ చేసుకున్న ఎక్కువగా. అందులో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. ఇదే పద్ధతిలో చేసుకోవాలన్నది ఏమీ లేదు. మన ఇష్టంగాను మనకి రుచికి తగ్గట్టుగా ఏ విధంగా అయినా చేసుకోవచ్చు. ఇవాళ నేను చేసే పోహా కొత్త తరహాలో ఉంటుంది. అది మా ఇంటిల బాధికే నచ్చుతుంది. ఇది ఒక వెరైటీ మాత్రమే. ఇలాంటివి మేము చాలా వెరైటీస్లో చేసుకుంటాం ఈ పోహాని మాకు నచ్చిన విధంగా. ఇలాంటి మరిన్ని వెరైటీస్ మున్ముందు అప్లోడ్ చేసి పెడతాను, చూడండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టీల్ కడాయి పెట్టి, నేను స్టీల్ని ఎందుకు అంటున్నానంటే నేను పులుపు వాటికి స్టీలే వాడతాను, కొంచెం సిమ్లో పెట్టుకుని చేసుకోవడానికి. దాంట్లో కావలసినంత నూనె, మనం ఎంత చేసుకుంటామో ఆ ఐటెంలో హాఫ్ కేజీ అయితే హాఫ్ కేజీకి తగ్గట్టు, కేజీ అయితే కేజీకి తగ్గట్టు. ఇవాళ నేను కొంచెం ఎక్కువ చేస్తున్నాను కాబట్టి ఐటెంకి తగ్గట్టు నూనె వేసుకుంటున్నాను. దాంట్లో ఆ నూనె కాగిన తర్వాత ఆవాలు వేయండి. ఫస్ట్ ఆవాలు చిటపట్లాడడం అన్నది ముఖ్యం. అదైతేనే టేస్టీగా ఉంటుంది ఐటెం, చిటపట్లాడితేనే. తర్వాత దాంట్లో సోంపు వేయండి. సోంపుతో పాటు చిల్లీ ఫ్లేక్స్, అంటే ఎండు మిరపకాయల్ని గ్రైండ్ చేస్తే ఫ్లేక్స్లా వస్తాయి, చిన్నగా తుడిపినట్టు. అదిను పసుపు ఇంగువ వేసి మంచిగా ఫ్రై చేయండి. ఇవి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు కరివేపాకు వేసి మంచిగా వేయించుకోండి. శుభ్రంగా ఉల్లిపాయలు వేగేంత దాకాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలి. ఇదంతా హై ఫ్లేమ్ పనికిరాదు. చక్కగా వేగనివ్వండి. కొంచెం మెత్తబడేంత దాకా, మరీ మెత్తబడిపోకలేదు, మరీ అతిగా వేగక్కలేదు. మధ్యస్థంగా ఉంటే సరిపోతుంది. పోహా టేస్టీగా ఉంటుంది, మధ్య మధ్యలో కొంచెం క్రంచీగా వచ్చి. ఉల్లిపాయలు కరివేపాకు కొంచెం నేను చెప్పిన తరహాలో వేగిన తర్వాత ఈసారి ఇలా చేసి చూడండి. మైల్డ్గా బటర్ వేయండి అందులో. సర్వసాధారణంగా అటుకులు గట్టిగా బిగుసుకుపోతాయి, వేడిగా ఉన్నప్పుడే మెత్తగా ఉంటాయి. అలా బిగుసుకుపోకుండా మీరు లంచ్ బాక్స్లో పెట్టి ఇచ్చిన, సాయంత్రం దాకా ఉంచుకుని తిన్నా, నేను చేసిన పద్ధతిలో అది మెత్తగానే అనిపిస్తుంది మీకు టేస్టీగా. ఈ బటర్ అన్నది ఒక కిటుకులేండి, నేను వేస్తాను. బటర్ అనేది మీరు తినేదాన్ని బట్టి కొంచెం ఎక్కువగానూ వేసుకోండి, బాగుంటుంది. ఇందులో ఏ కూరలైనా వేసుకోవచ్చు. నేనైతే మా ఇంట్లో క్యాప్సికం ఉందని కొంచెం క్యాప్సికం వేసాను. పచ్చిమిరపకాయలు ఎవరి కారానికి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి. ఎక్కువ అనుకుంటే ఎక్కువ, తక్కువ అనుకుంటే తక్కువ. వాటిని కూడా చక్కగా వేయించుకోండి. మరీ మెత్తబడిపోకుండా కాకుండా క్రంచీగాను, కొంచెం క్రంచీనెస్ ఉండేటట్టు ఓపెన్గానే వేయించండి. ఎందుకంటే క్యాప్సికం మూత పెడితే తొందరగా మెత్తపడిపోయే గుణం దానికి ఉంటుంది కాబట్టి దాన్ని కొంచెం ఓపెన్గానే పెట్టి వేయించండి. ఇందులో ఎండిహెచ్ వారి ఆలు అచారీ మసాలా వేయండి. ఇది కూడా నేను ఒకసారి బిగ్ బాస్కెట్లో కొనుక్కున్నాను. ఎలా ఉంటుంది, ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ కానీ చూస్తే అందులో కూడా సోంపు, మనం వేసేవన్నీ ఉన్నాయి, ఉల్లి విత్తనాలు, కానీ చాలా బాగా కుదిరింది. అది కొంచెం వేయించిన తర్వాత 2 సెకండ్లు ఉల్లిపాయలు, టమాటాలు, కొత్తిమీర వేసి వేయించండి. ఒక గ్లాస్ నీళ్లు పోసి, గ్లాసుడు నీళ్లు ఎందుకంటే అటుకులని కడుక్కుని ముందునే దాంట్లో సరిపడ ఉప్పు, అటుకులకు సరిపడ ఉప్పు, దానికి మనం తినాలనుకుంటే నిమ్మకాయ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే అది ఆప్షనల్. ఆ నిమ్మకాయ రసం పిండుకుని నేను పక్కన పెట్టుకున్నాను, ఉప్పు నిమ్మకాయ రసం అను. టమాటాలు వేస్తున్నాం కదా, నిమ్మకాయ రసం కొంచెం వేసుకుంటే సరిపోతుంది. లేదు బాగా కావాలి పులుపు అనుకున్న వాళ్ళు కొంచెం వేసుకోవచ్చు. టమాటాలు వేసుకున్న బాగానే ఉంటుంది టేస్టీగాను. ఈ మిరపకాయలు అందులో ఊరి మంచిగాను అటుకులతో వేగి చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి ఈ కూరగాయలన్నీ వేగడానికి సరిపడ ఉప్పు కొంచెం వేసుకోండి, మరీ ఎక్కువ కాకుండా. వేసుకుని మూత పెట్టి మగ్గనివ్వండి. ఒక గ్లాసుడు నీళ్లు పోసి, ఎందుకంటే మనం వేసుకునే కూరగాయలకు సరిపడ నీళ్ళు ఒక గ్లాసుడు పోసుకోవచ్చు, కొంచెం టమాటాలు అవి మగ్గడానికి. సరిపడ నీళ్ళు అంటే ఇప్పుడు మనం అటుకులు వేసిన వేడికి అవి పెచ్చులో కట్టేయకుండా, గట్టిగా అయిపోకుండా, కొంచెం మెత్తగా ఉండడానికి, కూరగాయలు మగ్గడానికి మూత పెట్టి మగ్గనివ్వండి. మగ్గడానికి ఒక 5-6 నిమిషాలు టైమే పడుతుంది. అది కూడా సిమ్లో కన్నా మీడియం సిమ్లో పెట్టి మగ్గనివ్వండి. ఐదు 6 నిమిషాల తర్వాత తెరిచి ఒకసారి పైకి కిందకి కలపండి.
ఇప్పుడు ఇందులో స్టవ్ మొత్తం సిమ్లో పెట్టుకుని కడిగి పక్కన పెట్టుకున్న అటుకులు, ఉప్పు, నిమ్మకాయ రసం కలుపుకున్న అటుకుల్ని ఇందులో వేసి బాగా కలపండి. పైకి కిందకి మొత్తం కలిసేలా ఈ మిక్చర్ అంతా అటుకుల్లో. ఈ అటుకులు కొంచెం కడిగిన దానికి ఎండినట్టు ఉంటాయి. ఇప్పుడు మనం కూరగాయల్లో కొంచెం నీళ్లు పోసుకున్నాం. ఈ అటుకులు ఈ నీళ్ళలో ఉడికిన కూరగాయల్లోంచి వచ్చిన వాటర్కి, టమాటాకి, క్యాప్సికంలోంచి కూడా వస్తాయి నీళ్ళు. ఈ అటుకులు కొంచెం మెత్తగా అవుతాయి. స్టవ్ మీద ఈ అటుకుల్లోకి మసాలా వెళ్ళడానికి బాగా కలపండి మిక్సర్ అంతా అటుకుల్లో. తర్వాత మూత పెట్టి దీని మీద మెత్తగా ఉండడానికి అటుకులు తడిబట్ట వేసి పెట్టండి. అది కూడా సిమ్లో పెట్టడం. ఇదంతా మొత్తం సిమ్లోనే చేయాలి. సిమ్లో పెట్టి ఒక 5-6 నిమిషాలు మూత పెట్టండి ఆ తడిగుడ్డ పైనేసి. పైనుంచి వచ్చే ఆవిరి నీళ్ళకి లోపల అటుకులు చక్కగా అంతా మసాలాలు అంటుకుని మెత్తగా తయారవుతాయి. తయారైన పోహాను మీరు సన్న కారపూసతో కానీ బూందీతో కానీ తినండి. ఆ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇంకా కారం కావాలనుకునే వాళ్ళు ఒక మిరపకాయను కూడా తినచ్చు. ఇలాంటి టిఫిన్స్ మీకు నచ్చినట్టయితే నా ప్లేలిస్ట్లో మరికొన్ని పెట్టాను, వాటిని చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.